హలో ఎవ్రీవన్, మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి ఉపయోగించే బుక్ మై షోలో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపికైతే కావచ్చును. ఎంపికైన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో పనిచేసుకునే అవకాశం వీళ్ళైతే కల్పిస్తున్నారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ అఫీషియల్ గా బుక్ మై షో నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాము అనేసి వీళ్ళైతే మెన్షన్ చేయలేదు మన నోటిఫికేషన్ లో మనకి. ఇక్కడ చూడండి, ఫీజెస్ చూసుకుని ఈ పోస్ట్ అప్లై చేయడానికి ఎటువంటి ఫీజెస్ మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరైతే మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చును. అర్హత ఏమి ఉండాలంటే మీకు ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. అనుభవం చూసుకుంటే మీకు ఈ పోస్ట్ అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. జీతం చూసుకుంటే మనకి 24,600 జీతం అయితే ఇస్తామంటున్నారు. కనీసం వయసు చూసుకుంటే మీకు కనీసం ఈ పోస్టులకు కనీస వయసు అనేది 18 సంవత్సరాలు నిండిన వారైతే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చును. మరి ఈ పోస్ట్ అప్లై చేసుకోవాలంటే మీకు చివరి తేదీ చూసుకుంటే ఈ పోస్ట్ అప్లై చేయడానికి చివరి తేదీ అనేది మీకు ఆగస్టు 15వ తేదీ వరకు కూడా మీరైతే మొబైల్ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. ఎంపిక విధానం అంటే జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీకు ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారమ్మా. మీరు CV అప్లోడ్ చేస్తారు కదా, రెజ్యూమ్ మా CV అనేది. సో దాంట్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ వీటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తామంటున్నారు. ఎంపికైన వారి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అయితే ఇస్తామంటున్నారు. జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు ఈ పోస్టుకు ఎంపికైన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో పని చేయవలసి ఉంటుంది అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సో గమనిక చూడండి, ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాల కోసం కింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి అనేసి మనకి కూడా అప్లై లింక్ ఇచ్చారు. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోరండి. సో అప్లై లింక్ కింద కామెంట్ పిన్ చేస్తాను. సో ఇది వీడియో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత జాబ్స్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.